అందరికీ నమస్తే. నేను మీ రత్నం. ఈరోజు భవన నిర్మాణ కార్మిక రంగం కుదేలైపోయింది అని నేను అంటాను. ఎందుకంటే 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆయన గెలిచినప్పుడు విద్యలో పెను మార్పులు తీసుకొచ్చారు అని చెప్పేసి అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ వచ్చేసరిగా భవన నిర్మాణ కార్మికులు, ఈ భవన నిర్మాణ కార్మిక రంగాన్ని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ సంక్షేమ సంఘం బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో మేళ్లు పొందారు అని చెప్పడంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ మేళ్లు పొందిన వాళ్లే కాబట్టి అందరికీ తెలిసినటువంటి విషయమే. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దానిలో సుమారుగా అప్పటి గణాంకాల ప్రకారము 22 లక్షల మంది కుటుంబాలు భవన నిర్మాణ కార్మిక రంగంలో ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి. అంటే వడ్రంగి మేస్త్రి, సెంట్రింగ్ మేస్త్రి, కరెంటు పనులు, పెయింటింగ్ వాళ్ళు, రాడ్ బెండింగ్ వాళ్ళు, ఇలా అనేకమైనటువంటి వృత్తులు, మొత్తం 22 లక్షల మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. దీన్ని దృష్టిలోకి తీసుకునే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేసి ఒక పెను మార్పులు తీసుకొచ్చేశారు. సాధారణ మరణం కానివ్వండి, యాక్సిడెంటల్గా చనిపోయిన వాళ్ళకి కానివ్వండి, ఆ భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నటువంటి కార్మికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డల పెళ్లికి కానివ్వండి, లేదా వాళ్ళ బిడ్డలు డెలివరీ టైంకి కానివ్వండి, ఇలా ప్రతిదానికి ఒక పథకం అనేది పెట్టేసి అప్పుడు ఇవ్వటం అనేది చాలా సంతోషకరంగా భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషించారు. ఆ తర్వాత 2009లో గెలిచి ఆయన చనిపోవటం అనేది జరిగింది. ఆ తర్వాత అది కంటిన్యూషన్గా వస్తూనే ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని అంతే లాక్కొచ్చారు. తర్వాత 2018లో ఎప్పుడైతే 2019కి ముందుగా జరగబోతున్నటువంటి పరిణామాలు దృష్టిలోకి తీసుకొని ఎలక్షన్కి పోవాల్సి వస్తుందేమోనని ఈ 2018వ సంవత్సరంలో భవన నిర్మాణ కార్మిక రంగంలో ఒక సెస్ రూపంలోని సంవత్సరానికి వచ్చేసి 600 నుంచి 700 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. ఇదేంటి సెస్ రూపంలో అంటే మీకు ఆ వివరణ చెప్తాను. కొత్తగా బిల్డింగ్లు ఎవరన్నా కడుతూ ఉంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ఈ పన్ను చెల్లించేదాన్ని సెస్ అంటారు. ఈ సెస్ రూపంలో సంవత్సరానికి వచ్చేసి 600 నుంచి 700 కోట్ల రూపాయలు బడ్జెట్ వచ్చేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనంటే లాస్ట్ 2018లో పసుపు కుంకుమ అని ఒక పథకం పెట్టేసి ఈ బడ్జెట్ మొత్తం అటు కేటాయించేసుకుని ఎలక్షన్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఇది చేసుకున్న తర్వాత అక్కడి నుంచి దరిద్రం పట్టుకుంది భవన నిర్మాణ కార్మికులకు. అంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో 2019లో ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులను విస్మరించి పూర్తిగా అనగదొక్కేశాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మర్చిపోయాడు, పూర్తిగా విస్మరించాడు. 22 లక్షల మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి అని ఇంత కూడా ఆలోచించకుండా సంక్షేమం 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 అని అనుకుంటూ అటు చేసుకుంటూ వీళ్ళని భవన నిర్మాణ కార్మికుల్ని విస్మరించారు. విస్మరించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చూడండి, మీకు స్క్రీన్ మీద చూడండి, ప్రతి ఒక్క లేబర్ ఆఫీస్ అంటే కార్మిక శాఖ ఆఫీసు తాళాలు వేసే ఉంటాయి. ఇప్పుడు ఇది ఎంత దయనీయమైనటువంటి చర్య అండి. అంటే ఒక లేబర్ ఆఫీసు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి అధికారి కూడా ఉండడు. సరే, ఎట్లాగో పథకాలంటే రావట్లేదు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు అదే భవన నిర్మాణ కార్మికుల విషయంలో. ఆ విధంగా చేయబట్టే ఈ రోజున వాళ్ళు 11 సీట్లకు పడిపోయారని చెప్పేసి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నటువంటి విషయం. తర్వాత ఆ 5 సంవత్సరాలు ఆయన విస్మరించారు. అది పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఏర్పడి ఇప్పటికీ 13 నెలలైంది. 13 నెలలు అయినా కానీ ఇప్పటికీ ఆ తాళాలు అంతే ఉన్నాయి. మరి వీళ్ళు మాత్రం చేసేదేముంది? వీళ్ళు ఏం చేయట్లేదు. అంటే భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు, కర్షకుడు, శ్రామికుడు అయినటువంటి వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి, వాళ్ళ సమస్యలు మాత్రం ఈ ప్రభుత్వానికి అవసరం లేదు. దివంగత నేత ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన స్థాపించి పెట్టి భవన నిర్మాణ కార్మిక రంగాన్ని ఒక ఎత్తుకు లేపితే వీళ్ళు కుదేలు చేశారు, తొక్కిపడేశారు. ఇది ఎవరికి నష్టం? ప్రతి ఒక్క కార్మికుడికి నష్టం. కార్మికుడికి, కర్షకుడికి కడుపులో మండితే ఏ ప్రభుత్వం అయినా కానీ కూలిపోక తప్పదు. ఇక నుంచి అయినా కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే మోడీ గారు కానివ్వండి, ఇలా ఎవరైనా కానీ మీరు భవన నిర్మాణ కార్మిక రంగాన్ని మళ్ళీ హైప్లోకి తీసుకురండి, ప్రతి ఒక్క కార్మికుడిని ఆదుకోండి.
ఈ విధంగా ఏ సమస్య చెప్పుకోవాలన్నా కానీ లేబర్ ఆఫీసర్ తాళాలు వేసే ఉంటున్నాయి. అదేమనంటే మాకు ఏ సమస్యలు లేవు, మేము రావట్లేదు, మేము ఏం చేయము, మరి తాళాలు కూడా తీయలేకపోతూ ఉన్నాము, వచ్చిన వాళ్ళకి మేము కూడా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తాళాలు వేసుకుంటున్నాము అని చెప్పేసి అంటున్నారు. మా మాచర్ల కాన్స్టిట్యున్సీలో తీసుకోండి, ఇక్కడ ఎప్పుడు తాళాలు వేసే ఉంటాయి. అదేమంటే మమ్మల్ని ఏం చేయమంటారండి, మేము అసిస్టెంట్లు మమ్మల్ని ఏం చేయమంటారని అంటారు. ఇలా ఎంతకాలం అంటే ఈ 2025 నుంచి కంప్లీట్గా 29 వరకు మళ్ళీ ఇదేనా భవన నిర్మాణ కార్మిక పరిస్థితి? దయచేసి ఉన్నతాధికారులు లేదా లెజిస్లేటివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడిని దృష్టిలోకి తీసుకోండి. వారి మనుగడకు మీరు పెద్దపీట వేయండి. వారి అభివృద్ధిని కోరుకుంటే మరలా మీరే రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు కూడా విస్మరిస్తే వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కుదేళ్ళు కాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.